కస్టమర్లను ఆకట్టుకునేందుకు నిన్న మొన్నటిదాకా క్రెడిట్ కార్డుల్ని నమ్ముకునేవి బ్యాంకులు. ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. కస్టమర్ల కో బ్రాండెడ్ కార్డులతో పడేస్తున్నాయి. కో బ్రాండెడ్ కార్డులంటే కొత్తవేమీ కాదు, అవి కూడా క్రెడిట్ కార్డులే. కాకపోతే ఏదో ఓ కార్పొరేట్ సంస్థతో జతకట్టి డిస్కౌంట్లు ఇవ్వటమే కో బ్రాండెడ్ కార్డుల మెయిన్ ఫీచర్. కో బ్రాండెడ్ కార్డ్స్ క్రెడిట్ కార్డుల అప్డేటెడ్ వర్షన్. ఆన్లైన్ రీటైలింగ్ నుంచి క్యాబ్స్ దాకా, సినిమా టికెట్ల నుంచి విమాన టికెట్ల దాకా అన్నింటి కొనుగోళ్లకు కొత్త శక్తినిస్తున్నాయి కో బ్రాండెడ్ కార్డులు. ప్రతి బ్యాంకు ఏదో ఒక సంస్థతోనో బ్రాండ్తోనో ఒప్పందం చేసుకుని మరీ కో బ్రాండెడ్ కార్డుల్ని తెస్తోంది. పెట్రోల్ నుంచి ఆన్లైన్ షాపింగ్, ట్రావెల్ అవసరాలకు కో బ్రాండెడ్ కార్డులు బాగా యూజ్ అవుతున్నాయి. కో బ్రాండెడ్ కార్డులకు ఆన్లైన్ బాగా వర్కౌట్ అవుతోంది. ఈ నెల 15న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 7E కామర్స్ సంస్థలతో ఒప్పందం పెట్టుకుని సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. అంటే ఈ 7 సైట్లలో ఈ కార్డును షాపింగ్ చేస్తే మంచి డిస్కౌంట్లు వస్తాయి. ఇక HDFC బ్యాంక్ కూడా స్నాప్ డీల్ తో అగ్రిమెంట్ పెట్టుకుని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. HDFC జెట్ ప్రివిలేజ్ ప్లాటినం క్రెడిట్ కార్డును కూడా తీసుకొచ్చింది. దీనితో షాపింగ్ చేస్తే జేపీ మైల్స్ జతవుతాయి. జెట్ ఎయిర్వేస్ సైట్ లో టికెట్లు కొంటే ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇండియన్ ఆయిల్ కార్డును తీసుకొచ్చింది సిటీ బ్యాంక్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవుట్లెట్లలో పెట్రోల్ కొట్టించుకుంటే ప్రతి 150 రూపాయలకు 4 పాయింట్లు వస్తాయి. ఒక్కో పాయింట్ ఒక్కో రూపాయి విలువ. 1000 పాయింట్లు కాగానే అంత మొత్తంలో పెట్రోల్ కొట్టించుకోవచ్చు. సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో చాలా లాభాలున్నాయి. క్రెడిట్ కార్డుల్లో 150 రూపాయలకు ఒక రివార్డ్ పాయింట్ ఉండగా కో బ్రాండెడ్ కార్డుల్లో 15 పాయింట్లుంటాయి. భాగస్వామ్య సైట్ల, షాపుల్లో డిస్కౌంట్లు కో బ్రాండెడ్ కార్డుల్లో 5 నుంచి 10% వరకు ఉండగా క్రెడిట్ కార్డుల్లో ఉండవు. కో బ్రాండెడ్ కార్డుల్లో విమాన టికెట్లు, ఫ్యూయల్, ప్రీమియం లాంజ్లలో ప్రవేశం లాంటివి ఉచితంగా లభిస్తాయి. అదే క్రెడిట్ కార్డుల్లో ఫ్రీ గిఫ్ట్లుండవు. కో బ్రాండెడ్ కార్డుల్లో మైల్స్, ఫ్యూయల్ లేదా ఇతర రూపాల్లో జాయినింగ్ బోనస్ ఉంటుండగా క్రెడిట్ కార్డుల్లో ఇది ఉండదు. మామూలు క్రెడిట్ కార్డ్స్ కన్నా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను వాడితే లాభమే కానీ జాగ్రత్తగా ఉండకపోతే వాత పడుతోంది. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకునేటప్పుడు ఏది బెస్టో అదే తీసుకోవాలి. ఎక్కువ సంస్థలతో ఒప్పందాలు ఉన్నవైతే బెటర్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు, ఎంట్రీ ఫీజులు, లేట్ ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. బోనస్లు, పాయింట్లకు నిర్ణీత కాలం ఉంటుంది. ఆలోగా రిడెంప్షన్ చేసుకోకుంటే వేస్ట్ అయిపోతాయి. అయితే సిటీ బ్యాంక్ కొందరు కస్టమర్లకు యాన్యువల్ ఛార్జీలేవీ లేకుండా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అందిస్తోంది. సో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకునే ముందు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. లేదంటే మోత మోగుతుంది.